जय भीम। जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद जिंदाबाद। వర్ధిల్లాలి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి। ఈరోజు జనగాం జిల్లాలోని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ జై భీమ్। ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద పార్టీ మారుతున్నటువంటి వచ్చిన ఆరోపణలు ఏవైతే అక్కడ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మైక్ ఛానల్, ఆ మైక్ ఛానల్ ఏ ఆధారాలతోని టెలికాస్ట్ చేసిందో ఆ టెలికాస్ట్ చేసిన ఆధారాలకు సంబంధించిన ఆధారాలు ఏవో బయటపెట్టాలని, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఏ ఆధారం లేకుండా మీరు టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా మేము పరువు నష్టం దాబా వేస్తామని చెప్పేసి, అదేవిధంగా మేము న్యాయ పోరాటానికి సిద్ధపడాల్సి వస్తుందని, ఏ ఆధారం ముందు మీకు ఉందో ఆ ఆధారాలను ముందు పెట్టాలని అందరినీ తెలియజేస్తూ ఉన్నాం। అదేవిధంగా అటువంటి ఆధారం లేకుండా మా ప్రవీణ్ కుమార్ గారిని ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ఇటువంటి అసత్య ప్రచారం మానుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అందరికీ జై భీమ్। ఈరోజు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పడడానికి ముఖ్య కారణం, గత రాత్రి మైక్ టీవీలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి తప్పుడు ప్రచారాలు చేసినందుకు ఈ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, దాంట్లో ముఖ్యంగా ఎంఐసి టీవీ నిన్న ప్రచారం టెలికాస్ట్ చేసింది। ఇది ముఖ్యంగా ఈ పార్లమెంటు ఎమ్మెల్సీ ఎలక్షన్ల దృష్ట్యా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉంది। మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నుంచి ఈ ప్రచారాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం। దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ఇంకొకసారి చేయకుండా, ఈ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకుండా మీడియా సంస్థలు బాధ్యులు, ఆ మీడియా ఛానల్ అటువంటి ఓనర్లు జాగ్రత్త వహించాలని చెప్పి మేము ఖండిస్తూ ఉన్నాం వాళ్ళు చేసిన దానికి। ఇంకొకసారి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మేము న్యాయస్థానం పరంగా ఎంతవరకైనా మేము ఫైట్ చేస్తాం। దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని మేము మీడియా సంస్థలకి, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి కోరడం జరుగుతూ ఉంది। అందరికీ జై భీమ్। నా పేరు జలగం ప్రవీణ్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అధ్యక్షుడిని। ఇక్కడ ఒక మీడియా సమావేశం ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మైక్ టీవీ నిన్న రాత్రి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి వారిపైన అసత్య ప్రచారం చేశారు। అందులో ఒక విషయం నేను గమనించాను, ఏంటంటే వారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు గురుకులాల సెక్రటరీగా నియమించాడని ఒక మాట అన్నారు। అది పూర్తిగా అవాస్తవం। ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాల సెక్రటరీగా 2012 నాడే ఆయన నియమించబడింది। కానీ 2014లో తెలంగాణ గవర్నమెంట్ అనేది వచ్చింది, అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు। దీన్ని తీవ్రంగా ఖండించు, ఇలాంటి అసత్య ప్రచారం చేస్తే బహుజన సమాజ్ పార్టీ తరఫున మీకు మైక్ టీవీ అదే విధంగా ఇలాంటి ఆలోచనలు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మీడియా వారికి కానీ, అలాగే అలాంటి ఆరోపణలు చేయించే పార్టీలకు కానీ తప్పకుండా మేము చట్టపరంగా మా న్యాయ పోరాటం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం। జై భీమ్।